విజయవాడలో హాస్టల్ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. బయట ఫుడ్ దొరకటం లేదు. హాస్టల్లో గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోవడంతో కట్టెలపోయే గత అయింది. హాస్టల్లో ఉంటున్న వారికి భోజనం పెట్టడానికి కట్టెలపోయి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వంటకు 3 గంటలు పడుతోందని, గ్యాస్ కష్టాలు ఎప్పుడు తీరతాయో తెలియడం లేదని హాస్టల్స్ విద్యార్థులు, నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు రామ్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్తో మొత్తంకి హాస్టల్స్ లో పరిస్థితి అయితే చాలా దుర్భరంగా మారిపోయింది. మనం విజయవాడలో ప్రస్తుతం ఒక హాస్టల్లో ఉన్నాము. అక్కడ హాస్టల్లో కనుక చూసుకుంటే మనం ఒకసారి అక్కడ చూడొచ్చు, ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో, గ్యాస్ సిలిండర్ కి సంబంధించి గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో దాన్ని క్లోజ్ చేసేసి కింద పడుకోబెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ లేదు, ఇంకా పడుకోబెట్టి వాడిన తర్వాత కూడా ఇంకా పని చేయట్లేదు. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంది. సో అట్లీస్ట్ హోటల్స్ లో ఆపేసైనా కొద్దిగా హౌస్లకి హాస్టల్స్ కొద్దిగా గ్యాస్ ని కొద్దిగా దాన్ని ఇటు మార్చడం కొద్దిగా ఉపయోగం అనుకుంటున్నాను. ఏం తమ్ముడు చెప్పు, ఏంటి భోజనం చేసావా, టిఫిన్ చేసావా, ఏంటి పరిస్థితి? టిఫిన్ చేశాను. మాకైతే కొంచెం పర్లేదు, కానీ ఇప్పుడు బయట రూమ్స్ లో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుద్ది. అంటే కర్రీస్ తెచ్చుకోవాలన్నా బయట కర్రీస్ హోటల్స్ ఉండవు, సో వాళ్ళకి తినడానికి ఛాన్స్ ఉండదు. మాకంటే ఇంకా మేము హాస్టల్ ఫీజు వల్ల మా కట్టెల పైన చేసి పెడతారు. ఇంకా రూమ్ లో వాళ్ళకి ఓన్లీ రైస్ ఒకటే, మహా అయితే కుక్కర్ మీద వండుకుంటారు, కరెంట్ కుక్కర్ మీద. సో ఇంకా కర్రీస్ కి బయట హోటల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తున్నారు? ఇబ్బంది అవుతుందండి, దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి ఎలాగా ఎన్ని సిలిండర్లు వాడతారు సహజంగా? వారానికి 2 సిలిండర్లు వాడతామండి. వారానికి 2 సిలిండర్లు వాడతారు. మరి ఇప్పుడు అసలు సిలిండర్లు లేవు కదా, ఎలా పరిస్థితి? మీకు డొమెస్టిక్ అందుబాటులో ఉంచుతాము, ఇస్తాము అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదండి, ఫోన్లు చేస్తున్నా కూడా అందుబాటులో లేరు. రావమ్మా, మాకే ఉండట్లేదు, మీకేమి ఇస్తాం అని ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు. మాకు మా పిల్లలకి ప్రస్తుతం పెట్టలేదు, 4 మంది పిల్లలు, అందుకని కట్ల పొయ్యి రెడీ చేసి ఆ వంట చేస్తున్నామండి ఆ పిల్లలకి. అటు మరి కట్ల పొయ్యి మీద ఎంతసేపు పడుతుంది వంట చేయడానికి? 3.5 గంటలు పడుతున్నాయండి. 3.5 గంటలు. మరి కాలేజీలకి వాటికి వెళ్ళాలి కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది పిల్లలకి, అదే లేట్ అవుతుంది. కొద్దిగా తొందరగా వచ్చి చేస్తున్నాం. టిఫిన్ కూడా అందించాలి, 2 పూట్ల వంట చేయాలి. మరి ఏమైనా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఇస్తా ఉంటున్నారు గ్యాస్? అదే బయటే మాకు అందట్లేదమ్మా, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. సో అది పరిస్థితి. అసలు గ్యాస్ అందుబాటులో లేదు, ఇబ్బందిగా ఉందని చెప్పని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. అయితే హాస్టల్స్ కి, కాలేజీలకి, అలాగే ఇళ్లకి, వీటికి ఏదైతే అందుబాటులో ఉంచాలో వాటిని ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇచ్చే కమర్షియల్ సిలిండర్స్ కూడా కంప్లీట్ గా అందుబాటులో ఉంచాలి అని ఇప్పటికైతే చెప్పినటువంటి పరిస్థితి. హోటల్కి ఇవ్వకపోయినా, బయట ఏదైతే బిజినెస్లు ఉంటాయో వాటికి ఇవ్వకపోయినా ఖచ్చితంగా హాస్టల్స్ కి అయితే గ్యారంటీగా ఇవ్వాలి అని చెప్పి అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటిదా అలాంటివి కూడా ఇంకా అందుబాటులో లేవు, రావట్లేదు అనడానికి ఉదాహరణగా ఇప్పుడు హాస్టల్లో ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కట్టెల పొయ్యితో వీళ్ళు వంట వండుకుంటున్నారనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.